హలో అందరికీ, ఎంతో రుచికరమైన కటిదాల్ని సమ్మర్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది పచ్చి మామిడికాయతో చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని తర్వాత పచ్చి మామిడికాయను పొట్టు తీసేసుకొని ఇలా తురుముకోవాలి. ఈ పచ్చి మామిడికాయ తురుముని కందిపప్పులో వేసుకొని నెయ్యి వేసుకోవాలి. 1 నుండి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒక 10 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు ఉడికాక కలుపుకోవాలి. మొత్తం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి పప్పుని. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకొని రుద్దుకోవాలి పప్పుని. ఈ విధంగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో తగిన నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట్లాడాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, చిటికెడంత ఫ్లేవర్ కోసం. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేసుకొని వేయించుకోవాలి. పుదీనా కంపల్సరీ వేసుకోవాలి. ఈ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేగేదాకా వేయించుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసేసుకొని. ఇవి దంచొద్దు, వెల్లుల్లి రెబ్బల్ని దంచకుండానే వేసుకొని వేయించుకోవాలి. ఇలా పోపు అంతా వేగాక పప్పు పోసుకొని ఇందులోకి కరివేపాకు కట్ట ఈ విధంగా కట్టగట్టి వేసుకోవాలి ఇందులోనే. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పుకు. తర్వాత పచ్చిమిర్చి 2 వేసుకోవాలి కట్ చేసుకొని. పప్పుని ఇలా మరిగించుకున్నాక మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఈ కటిదాల్కి ఇదే స్పెషల్, ఈ 2 సార్ల పోపు అనేది. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకొని తురిమిన అల్లం వేసుకోవాలి. దంచింది కాదు, తురిమిన అల్లం వేసుకొని వేయించుకున్నాక ఈ పోపుని ఈ పప్పులో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కటిదాల్ తయారైపోయింది. ఇది ఎక్కువగా పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు ఈ రెసిపీ.